ఉదయం నుంచి చూస్తున్న పరిస్థితుల్లో ఒకరైతే బీఆర్ఎస్ కంటిన్యూగా కంప్లైంట్ల పరంపర కంటిన్యూ అవుతుంది. సో ఏంది అసలు ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం, పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం రాచకంగా బాధ్యతారాహిత్యంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఉదయం పోలింగ్ నుంచి కూడా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాన్వాయ్లు దౌర్జన్యంగా తిరుగుతున్నాయి. నోట్ల కట్టలు పట్టుకొని, నోట్ల సంచులు పట్టుకొని ఓటర్లను ఒకవైపున ప్రలోభ పెడుతూ ఎలక్షన్ కమిషన్కు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టింపు లేదు. డబ్బులు బాజాప్తా పంపిణీ చేస్తున్నారు. పట్టుకున్నటువంటి వాళ్ళని బెదిరించి ఉల్టా దౌర్జన్యం చేసి పోలీసులు వాళ్ళని బెదిరిస్తున్నారు తప్ప చర్యలు తీసుకుంటున్నటువంటిది లేదు. ఇప్పటికీ ఇందాకనే అక్కడ జరుగుతుంటేనే చాలా చోట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు డబ్బులు బాజాప్తా పోలింగ్ బూతుల దగ్గరనే పంచుతుంటే కూడా పట్టుకొని పోలీసులు చెప్పినా కూడా ఈ పోలీసులకు చెప్పినటువంటి వాళ్ళని బెదిరిస్తున్నారే తప్ప కనీసం అక్కడ వాళ్ళ మీద దౌర్జన్యం పంచేటటువంటి వాళ్ళని కానీ ఆ పంచటోళ్ళని పట్టుకున్న మీదకి వందల మంది గుండాలు వచ్చేసి దౌర్జన్యం చేయబోతున్నా కూడా వాళ్ళకి రక్షణగా ఉంటున్నారు తప్ప పోలీసులు ఈ పంచుతున్నటువంటి వాళ్ళని పట్టుకున్నటువంటి వాళ్ళని మాత్రం బెదిరించడం తప్ప ఇంక చర్యలు తీసుకోవటం లేదు. ఎలక్షన్ కమిషన్ చెప్పింది చాలా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నాం, మేము ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మేము ఈ పోలింగ్ కంప్లీట్ చేస్తామని. సో వాళ్ళు చెప్పే మాటలకి గ్రౌండ్ రియాలిటీకి ఎట్లా ఉంది? 100% మాట్లాడుతున్నటువంటి దానికి, చెబుతున్నటువంటి దానికి గ్రౌండ్ రియాలిటీకి తేడా ఉంది. దౌర్జన్యం పరిడవిల్లుతున్నది. మొదటి నుంచే అనేక సందర్భాలు ఒక 15 రోజులుగా చెప్తూ వచ్చిన ఎన్నికల కమిషన్కి అక్కడ దౌర్జన్యం జరగబోతుంది. ఆ రోజు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన కాబోతున్నది, చాలా అరాచకం జరగబోతున్నది. మీరు ఎన్నికల కమిషన్ కొంత అప్రమత్తంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పిన 140 సెక్షన్ అని ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతాలు 144 సెక్షన్ అని ఉన్నది. మరి ఏం పని ఉందని అక్కడ మంత్రులు తిరుగుతున్నారు, కాన్వాయ్లు ఎందుకు తిరుగుతున్నాయి? వందల మంది కాంగ్రెస్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకత్వం అంతా కూడా తిరుగుతున్నారు. మా వాళ్ళు ఎవరన్నా అక్కడ వస్తా పోతే ఎక్కడన్నా కనిపిస్తేనేమో పోలీసులు దౌర్జన్యంగా బెదిరిస్తున్నారు, మీరు వెళ్తారా లేకపోతే లేదా కేసులు అయితే అని చెప్పేసి చేస్తున్నారు. కానీ అక్కడే మంత్రులే కాన్వాయ్, డిప్యూటీ సీఎం కాన్వాయ్ బాజాప్తా తిరుగుతున్నది. అక్కడ ఇంకో మంత్రి ఎమ్మెల్యేలు, ఎంపీలు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అక్కడ 140 పోలింగ్ బూత్ల ముందు 144 సెక్షన్ ఉందని కానీ, ఆ ప్రాంతంలో ఎన్నికల నిబంధన ఉందని కానీ ఎవరికి ఉన్న వాతావరణమే లేదా. నేను కూడా తిరిగి వస్తున్నాను. ఇప్పుడు నేను కూడా ఆల్మోస్ట్ 2-3 అవర్స్గా అక్కడ అంతటా ఆ నియోజకవర్గ ప్రాంతాల్లో తిరిగి వస్తున్నాను. ఎక్కడ కూడా లేదు. ఈ డిస్టర్బెన్స్ అంతా క్రియేట్ చేస్తుంది, ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తుంది ఏ పార్టీ అనుకుంటున్నారు? బాజాప్తా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలకి మోసం చేసింది, వంచన చేసింది, ప్రజలను ఉసురు పోసుకుంది. కాబట్టి వాళ్ళ ప్రజలు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దాన్ని దౌర్జన్యంగా ప్రజలు 4 కోట్ల ప్రజల తరఫున 4 లక్షల జూబ్లీహిల్స్ ఓటర్లు ఇవాళ బాజాప్తా ప్రభుత్వ వ్యతిరేకతని చెప్పబోతున్నారు. చంపపెట్టు లాంటి సమాధానం చెప్పబోతున్నారు. ఆ పరిస్థితి అర్థమైంది కాబట్టే ముఖ్యమంత్రి, మంత్రివర్గము, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ మొత్తం పోలీసు వ్యవస్థని, పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. అక్కడ బాజాప్తా జరుగుతుంటే కనీసం పట్టింపు లేదు. వాటిని గెలవాలని చూస్తున్నారు, దౌర్జన్యంగా గెలవాలని చూస్తున్నారు, డబ్బులతోటి ప్రలోభ పెట్టి గెలవాలని చూస్తున్నారు, బోగస్ ఓట్లతోటి గెలవాలని చూస్తున్నారు. ఆఖరికి తనిఖీలు లేవండి, కనీసము ఐడి కార్డ్స్ చెక్ చేయకుండా ఓటర్లను పంపించి ఇష్టానుసారంగా జరుగుతున్నది. ఇన్ని ఫిర్యాదులు చేసినా కూడా యాక్షన్ తీసుకుంటలేరు. ఇంకేముంటుంది? ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయిందే అనిపిస్తున్నది.